కేసీఆర్ మాయమాటలు విని కొంతమంది ఫ్రీ బస్సుపై రాద్ధాంతం చేయడం మానుకోవాలన్నారు మంత్రి సీతక్క. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఇండ్లు మంజూరు చేయలేదన్నారు. బీసీ కులగణన సర్వేలో పాల్గొనని బీజేపీ బీఆర్ఎస్ నేతలకు బీసీ కులగణనపై మాట్లాడే అర్హత లేదన్నారు. గత ప్రభుత్వం 500 ఎకరాలు ఉన్న భూస్వాములకు ఫ్రీ విద్యుత్ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నట్టు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బతులపల్లిలో 2 కోట్ల వ్యయంతో నిర్మించే విద్యుత్ సబ్ స్టేషన్ కోసం భూమి పూజ చేశారు మంత్రి సీతక్క. పదేళ్లల్లా వాళ్ళు పేదలకైతే ఏం చేసిందైతే లేదు. సరే ఉన్నోళ్ళకి పెట్టిర్రు, అదేం మనం కాదనట్లేదు, ఉన్నోళ్ళకు బాగానే ఇచ్చుకున్నారు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం పేదోళ్లకు, కూలి కుటుంబాలకు న్యాయం జరగాలనే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బస్సు ఫ్రీ పెట్టినా పేదోడే ఎక్కుతాడు, ఎర్ర బస్సు ఎక్కేది. అదేవిధంగా ఇళ్ళల్లో కరెంటు ఫ్రీ, ఒక 200 యూనిట్లు కరెంటు పెట్టినా పేదోళ్ళే కట్టలేని పోతారు. అదేవిధంగా గ్యాస్కైనా కొద్దిగా మరి పేదింటి బిడ్డలకే లాభం జరగాలని ఇవాళ పేదిళ్ళలో దాదాపుగా 3,60,70,00,000 మందికి మరి సన్న బియ్యం కార్యక్రమం కానీ ఇట్లా మొన్నటిదాకా సరే కొంత డబ్బులు లేక ఇబ్బంది పడ్డప్పటికీ ఇప్పుడు 5 ఎకరాల వరకు రైతు భరోసా కూడా 12,000 లెక్క ఎకరానికి ఇవ్వడం జరిగింది. మిగతాయి కూడా ఇంకో 10 రోజులకో నెల రోజులకో అవి కూడా పడతాయి. తప్పకుండా మీకు ఎవరికైనా పడకుంటే రాకుంటే ఎవరన్నా ఉంటే మరి పేర్లు రాసి ఇవ్వండి. అవి కూడా చెక్ చేసి ఏ పథకం ఏదేది రాలేదో అవి రాసిస్తే మేము కూడా చెక్ చేద్దాం. గ్యాస్ రానులు ఎవరన్నా ఉన్నారా, రేషన్ కార్డులు మరి జూన్ 2వ తారీఖు వరకు 10 లక్షల మంది వరకు కూడా ఇది అందరు ఎవరెవరైతే లేవో వాళ్ళన్నీ కూడా మనకు జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి అవి